హాయ్. నాని గారి హిట్ 3 ట్రైలర్ చూడబడి పోయా. అసలు మామూలుగా లేదు అసలు ట్రైలర్ మాత్రం అసలు అల్టిమేట్ గా ఉంది. అసలు నాని గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఆయన హిట్ సిరీస్ లో ఆయన నటిస్తున్నారంటే అసలు ఎప్పుడెప్పుడు వచ్చింది ఆ ట్రైలర్, సినిమా ఎప్పుడు వచ్చింది అని చెప్పి నేను ఎదురు చూస్తా ఉన్నాను. అలాంటిది ట్రైలర్ వచ్చింది, బ్లాస్ట్ అయ్యింది. అసలు 24 గంటల్లోనే 24 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది అనమాట. అసలు మామూలుగా రికార్డు కాదు అదైతే మాత్రం. ఆయన నాని గారు పెద్ద హీరోల తర్వాత ఇప్పుడు పెద్ద హీరోగా ఎదిగారు అనమాట. ఆయన ఇంతకు ముందు నటించిన దసరా 100 కోట్లు వెళ్ళింది, సరిపోదా శనివారం 100 కోట్లు వెళ్ళింది. అసలు సరిపోదా శనివారం అయితే ఫస్ట్ రోజే 42 కోట్లు గ్రాస్ వచ్చింది. మామూలు విషయం కాదు. అసలు నాని గారి రేంజ్ మళ్ళీ మళ్ళీ పెరిగిపోతా ఉందన్నమాట. అసలు హిట్ 3 ఎలా ఉండబోతుందని చెప్పి నేను చూస్తే అసలు ట్రైలర్ అయితే పిచ్చి కింద పోయా. నాకైతే మాత్రం మామూలుగా ట్రైలర్ మాత్రం అసలు నాని గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫస్ట్ అంతా ఒక రకంగా ఎమోషనల్ గా ఉంది. అసలు లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన యాక్షన్, ఆయన కత్తి పెట్టి అందరు నరుకుతుంటే మామూలుగా లేదు భయ్. అసలు నాకైతే మాత్రం హిట్ 3 ట్రైలర్ పెచ్చగా నచ్చేసింది. అసలు అవునవును, మ్యూజిక్ అయితే కొంచెం డౌన్ ఉంది. ఎందుకనంటే మిక్కీ జే మేయర్ గారు ఎక్కువ మెలోడీ సాంగ్స్ చేస్తారు. ఆయన ఇలాంటి యాక్షన్ సినిమాలకి మ్యూజిక్ చేసింది చాలా తక్కువ అనమాట. పైగా మనం ట్రైలర్ లో కాబట్టి మ్యూజిక్ ని అంత ఎక్కువగా జడ్జ్ చేయలేము. ట్రైలర్ వరకు మాత్రం మ్యూజిక్ అయితే అంత ఇంపాక్ట్ అయితే కనిపించలేదు అనమాట. లేదు లేదు, ఎడిటింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు, ఇలాంటి యాక్షన్ మూవీస్ కి ఎడిటింగ్ ప్రాణం అనమాట. అది మనకి 3.5 మినిట్స్ ట్రైలర్ లో అర్థమైపోదు. ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. మీరు లాస్ట్ లో మనకి ట్రైలర్ లో కనబడిన కత్తి ఫైట్ చూస్తే మాత్రం మీ ఎడిటింగ్ యొక్క స్కిల్ అర్థమైపోయింది అనమాట. మామూలుగా లేదు అసలు, మామూలుగా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు అయితే మాత్రం మామూలుగా ఆయన మేకింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఆయన హిట్ 2 అలాగే వెంకటేష్ గారితో సాయంత్రం సినిమా చేశారు. ఆ సినిమా అయితే దారుణంగా ఫ్లాప్ అయింది అనమాట. ఆయన ఆ సినిమా నుంచి కోలుకొని విపరీతమైన కసితో ఈ సినిమా చేశారని మాత్రం ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో కూడా ఎక్సలెంట్ వర్క్ అయితే తీసుకున్నారనమాట. ఖచ్చితంగా శైలేష్ కొల్ల గారు ఈసారి హిట్ 3తో నాని గారు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా ఆయన కూడా విపరీతమైన సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అనమాట. అంతే కదా, ఇప్పుడు ట్రైలర్ లో విలన్ గారిని చూపించేస్తే మీకు అంత ఇంపాక్ట్ ఏముంటుంది? అసలు హీరో ఎలా చేస్తున్నాడు, హీరో ఎలాంటి యాక్షన్ చేస్తున్నాడు, ఎంత కష్టపడి హీరో విలన్ కనుగొన్నాడు అనేది మీకు ఆ ట్రైలర్ లో చూపిస్తేనే కదా ఆ ఇంపాక్ట్ వచ్చేది. అలాగే చూపించారు, విలన్ ని చూపించారు చాలా షేడ్ లో, డిఫరెంట్ యాంగిల్స్ చూపించారు. అయితే విలన్ ని పర్ఫెక్ట్ గా హైలైట్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తేనే మనకి థియేటర్ లో సస్పెన్స్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఒక ఫార్ములాని అయితే ఫాలో అయ్యారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అసలు మామూలుగానే మేమంతా నాని గారు అభిమానులందరూ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఉన్నాం. ట్రైలర్ చూసాక అయితే నాకైతే ఇంకా అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోద్దా, ప్రీమియర్ షోలు ఉంటే బాగుండు, ముందు వెళ్ళిపోదాం అని చెప్పి అంత ఉత్సాహంగా ఉందన్నమాట నేనైతే మాత్రం.